ఓకే రైట్ అమ్మ చాలు. నెక్స్ట్ అండి, జనాలు నిల్ టికెట్లు క్యాన్సిల్, బోసిపోతున్న థియేటర్లు. మొత్తానికి అసలు ఎందుకని ఇలాగా అనేది అర్థం కాని విషయం. ఈరోజు 9 సినిమాలు రిలీజ్ అయినాయి అంట. 9 సినిమాల దగ్గర జనం, థియేటర్స్ దగ్గర జనం లేరట. జనం లేకపోవడంతో వాళ్ళందరూ ఇప్పుడు ఆ సినిమాలు క్యాన్సిల్ చేస్తున్నారు. జనం లేకపోతే షోలు వేయలేరు కదా. వాళ్ళు ఏమన్నా పాపం ఎవరైతే ఆ ప్రొడ్యూసర్లు, ఆ హీరోలు, ఆ సినిమా వాళ్ళందరూ బయటకు వచ్చి బ్యాన్ ఏడుస్తున్నారట. అసలు 9 సినిమాలు రిలీజ్ అవటం ఏంటి, ఆ 9 సినిమాలు జనం లేకపోవటం ఏంటి? జనరల్గా ఏదో సినిమా ఇది ఉంటారు కదా. అంటే ఏంటంటే జనం సినిమాల్లో దమ్ము లేదనన్నా భావించుండాలి, లేక పొలిటికల్ హీట్ పెరిగింది కాబట్టి సినిమాలకి కాస్త జనం అటువైపు చూడకుండా ఉండాలి. సరే పాపం చాలా సినిమాలు వచ్చినాయి, కష్టపడి మంచి సినిమాలే మొత్తానికి తీశారు. మరి ఎట్లా ఉండేది తెలియదు. స్టార్డమ్ లేకపోవడం కూడా ఒక అంశమే అనుకోవచ్చు. స్టార్ హీరోస్ లేకపోవడం అనేది కూడా ఒక అంశం. ఏముంది, మొన్నటిదాకా వచ్చినట్లు స్టార్ హీరోలు ఎవరున్నారు? ఎవరు లేరు కదా, రిలీజ్ అయినాయి కదా ఈ 9 సినిమాలు. ఓం ప్రకాష్ గారు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గారు. ఏందండి జనాలు వెళ్ళకుండా ఎవరన్నా ఆపుతున్నారా ఏంటి? థియేటర్ల దగ్గరికి వెళ్ళకుండా ఎవరన్నా ఆపేస్తున్నారా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అంటే సంక్రాంతి తర్వాత అండి ఒక రకంగా అంటే ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఒక పరీక్షల ఫీవర్ అనేది మొదలైపోతుందండి పిల్లలందరికీ కూడా. మామూలుగా అనుకునేది ఏంటంటే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఎందుకు వస్తాయంటే అవన్నీ కూడాను కాస్త సెలవులు అవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ సినిమాలకు వెళ్తుంటారు. ఒకసారి ఎప్పుడైతే సంక్రాంతి అయిపోయిన తర్వాత కాస్త కొంచెం జనం వచ్చేది ఏంటంటే రిపబ్లిక్ డే 26వ తారీఖు వరకు, నెలాఖరు వరకు వస్తారండి. కానీ చిన్న సినిమాలకి సంక్రాంతి సీజన్ ఎలాగో థియేటర్లు దొరకవు, అందుకని వాళ్ళందరూ మూకమ్మడిగా ఫిబ్రవరిలోనే రావాలి. ఇదేమో పరీక్షల సీజను, ఆ టైంలో సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు ఉండరు. ఈ వారం అండి మరీ విచిత్రంగా అండి దాదాపు 9 సినిమాలు అండి, 9 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇవన్నీ కూడా కాస్త ఎప్పుడో ముందు రిలీజ్ అవ్వాల్సింది, డిసెంబర్లోనో జనవరి ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో. ఒక్కసారి 9 సినిమాలు థియేటర్కి వచ్చినాయి. వాళ్ళందరూ పాపం ఆశపడి రిలీజ్ చేస్తే 10 టికెట్లు 15 టికెట్లు తెగేసరికి థియేటర్ వాళ్ళు ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారంటే మీ 10 మంది కోసం మేము ఎక్కడేస్తాము షో, మాకు కరెంటు డబ్బులు రావు, ఏసీ డబ్బులు రావు అని చెప్పి టికెట్ డబ్బులు వాపసిస్తున్నారు. మనం ఈరోజు నిన్న రిలీజ్ అయిన తర్వాత చూస్తేనండి కొన్ని సినిమాలు అయితే అంటే సీజన్ బ్యాడ్ అని ఎందుకు అనుకుంటామంటే, ఉదాహరణకి బూత్కట్ బాలరాజ్ అని ఒక సినిమా ఉందండి, సోహెల్ది. అతను నేను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశాను, బిగ్ బాస్లో అతను పోటీ చేశాడు, ఆ షోలో పాల్గొని వచ్చాడు అతను. ఆ తర్వాత 2-3 సినిమాలు చేశాడు, పెద్ద ఆడలేదు. ఈ సినిమాకి ఏంటంటే తన సొంత డబ్బులు, వాళ్ళ నాన్నగారి పెన్షన్ డబ్బులు, అలాగే ఇతను ఇల్లు కోసం దాచుకున్న డబ్బులు అవన్నీ కూడా పెట్టాడు ప్రొడ్యూసర్ మధ్యలో చేతులు ఎత్తేస్తే. అలా నేను మంచి సినిమా తీశాను, దాన్ని కూడా ఆదరించట్లేదు, నేను ఏం చేయాలి ఇంకా అని చెప్పి అతను నిన్న కన్నీటి పర్యంతం అయిపోయాడు. అలాగే ఇంకో సినిమా అండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది. సుహాస్ అంతకుముందు మంచి 2 విజయాలు ఇచ్చాండి. అంటే కలర్ ఫోటో అనేది ఓటీటీలో వచ్చింది, థియేటర్లో రిలీజ్ కాలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా పద్మభూషణ్ అనేది, రైటర్ పద్మభూషణ్ అనేది మంచి విజయాన్ని సాధించింది. అలాంటి సినిమాకి అతని సినిమా కూడా బాగుంది అని టాక్ వచ్చింది. బాగా చేశాడు అతను కానీ, అతను అక్కగా చేసిన శరణ్య ప్రదీప్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. సినిమా మంచి కంటెంట్ ఓరియంటెడ్, చాలా బాగుంది అన్నది కానీ దానికి కూడా ఆశించిన స్థాయిలో థియేటర్కి అయితే జనం రావట్లేదండి. ఇది ఏంటి జనాన్ని ఎలా ఒకసారి బయట ఆయన బాధ ఏందో ఒకసారి బయట ప్లే చేయండి. ఇది కూడా అలాంటి సినిమానే, మంచి సినిమా ఇది. నేను ఎంత చేసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, అదొక్కటే చేయగలిగిన, నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు, నన్ను ఇంకేం చేయమంటారు? కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు భయ, నేను కాదనట్లేదు. కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? మరి మంచిగానే ఉంది కదా సినిమా బాగానే ఉంది కదా, అందరూ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అదే క్యూట్ సినిమా తీసినవరా అంటారు. మరి ఇవన్నీ ఏడపోయినాయి. మరి మళ్ళీ ఏమనంటే ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీయరా అని చెప్పేసి కింద కొంతమంది ఏదో సినిమాలకి మరి కమెంట్లు పెడతారు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు భయ్? ప్రతిసారి ఫ్రెండ్స్ తోనే కాదు, మమ్మీ డాడీ లైక్ ఇంట్లో నానమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. ఈ రోజు ఫ్రైడే ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ అని. ఇప్పుడు ఏమైందన్నా? ఇది కూడా అలా ఏందండి పాపం ఓం ప్రకాష్ గారు పాపం ఏడుకుంటున్నాడు. నేను మంచి సినిమా తీశాను, ఫ్యామిలీ సినిమా తీశాను.
అదేనండి పరిస్థితి. ఇప్పుడు ఇంకో నిజానికండి ఇప్పుడు ఈ వారంలో 10 సినిమాలు రిలీజ్ అయిన వాటిలో అన్ని తీసేసే సినిమాలు కాదండి. ధీరా అని ఒక సినిమా వచ్చింది. అది ఎవరంటే చదలవాడ బ్రదర్స్ ఉన్నారు కదా, చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన చిన్న నిర్మాతలకు పెద్ద పెట్టని కోట ఆయన. వాళ్ళ అబ్బాయి చేసినటువంటి సినిమా ఒకటి వచ్చింది, లక్ష్య చేసింది. అతని సినిమాకు కూడా అంటే థియేటర్స్ దొరుకుతున్నాయి, కానీ ఆ థియేటర్కి వెళ్ళి జనంని రప్పించే స్థాయి ఆ హీరోలకు లేకపోవటం, అలాగే ఆ డైరెక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు కావటం, దాన్ని తీసుకెళ్ళి అంటే జనాన్ని మరిపించి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడకపోతే ఏదో అంటే మనం చూసారంటే ఇప్పుడు గుంటూరు కారం కావచ్చు, హనుమాన్ కావచ్చు, వేరే సినిమాలు కానీ ఆ సినిమా చూడకపోతే ఇక జీవితం వ్యర్థము అనే స్థాయిలో పబ్లిసిటీ చేయకపోతే తప్పితే జనాలు అసలు థియేటర్కి వెళ్ళట్లేదండి. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే ఇంకొక 10 రోజులు పోతే ఓటీటీలో వస్తుంది కదా, 25 రోజుల్లో 3 వారాల్లోనో, కాబట్టి ఓటీటీలో చూద్దాం, ఈ సినిమా కోసం మనం వెళ్ళి థియేటర్కి వెళ్ళి 3 గంటలు వెయిట్ చేయడం అన్నది బాగా వచ్చిందండి. అదే ఈ చిన్న సినిమాలకి దెబ్బని అనుకోవాల్సి ఉంటుంది. అది పాపం ఆదరించాలి సినిమాలు. పాపం ఆ సినీ ప్రేమికులు మరి ఎందుకు భయపడుతున్నారో ఏంటో తెలియదు పాపం. సరే ఓం గారికి నెక్స్ట్